నమస్తే, ఐఎమ్ డాక్టర్ కిరణ్మయి, విమెన్స్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్. కొన్నాళ్ల క్రితం ఒక పేషెంట్ వచ్చారు. వాళ్ళు విపరీతమైన మోకాలు నొప్పితో వచ్చారు. ఆస్టియోఆర్థరైటిస్ ఉంది, ఫస్ట్ స్టేజ్లో ఉంది. అయితే వాళ్ళ డిస్కంఫర్ట్ ఏంటో కనుక్కొని అసెస్మెంట్ తీసుకుని తర్వాత వాళ్ళకి ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ అనేది ఇవ్వడం జరిగింది. మోకాళ్ళకు సంబంధించి స్ట్రెచింగ్ అండ్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తను ఆ ఎక్సర్సైజెస్ చేసి మోకాలు నొప్పి పూర్తిగా తగ్గింది. ఇది వరకు ఉన్నటువంటి డిస్కంఫర్ట్ అనేది ఏమీ లేదు అని చెప్పారు. కానీ ఆ నొప్పి అనేది రెండో కాలుకి మొదలైంది అని చెప్పన్నారు. ఇలా చాలామంది సఫర్ అవుతున్నారు. ఒక కాలు అరుగుదల వల్ల కానీ లేదా వేరే ఇతర కారణాల వల్ల కానీ మోకాలు నొప్పి వచ్చినప్పుడు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేవి మేము చెప్పినప్పుడు అవి డిస్కంఫర్ట్ ఉన్న కాలుతో పాటు రెండో కాలుకు కూడా చేయండి. ఎందుకంటే మనకి పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ఒక కాలుకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ బరువుని రెండో కాలు మీద వేస్తాం. అప్పుడు దాని మీద ఎక్కువ ఒత్తిడి పెరిగి స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది నార్మల్గా ఉన్న కాలు. కాబట్టి స్ట్రెచింగ్ అండ్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అయిన కాలుకు చెప్పినప్పుడు ఎఫెక్ట్ అవ్వని కాలుకు కూడా చేసుకుంటే అప్పుడు రెండు కాళ్ళు స్ట్రెంగ్తన్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.